అమ్మా అమ్మా నాన్న నాన్న నానమ్మ ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకే అలా అరుస్తున్నావు? ఆయన వచ్చారు. ఎవరే? అదేనమ్మా అవార్డ్ చీఫ్ గెస్ట్ కాలేజ్లో అవార్డ్స్ ఇచ్చారే. జాను నువ్వు కంగారు పడకు, ఎవరో వెళ్ళి చూడండి. Come on, boys. వీళ్ళెవరు? అతనే ఎవరో తెలీదు. వెనకొచ్చిన వాళ్ళు ఎవరో ఎలా తెలుస్తుంది? Hi everyone. My name is Jay. Jay Nandan. పూర్తి పేరు జయనందనా? ఎవరు కంగారు పడకండి. నేను జాను కాలేజీలో జరిగిన కల్చరల్ కాంపిటీషన్ ఫెస్ట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ని. ఎందుకు వచ్చారు? నేను రాలేదు, జానుయే తీసుకొచ్చింది. జానునా? నేను తీసుకొచ్చానా? అనుకున్నాను ఇలాంటి బాంబు ఏదో ఒక రోజు పేల్చేస్తుందని. వదినా ఇంటి దాకా వచ్చాక పూలు పళ్ళు తెచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది? అయ్యో వదినా మాట్లాడకండి. ఒక్క నిమిషం ఆగండి వదినా. జాను మనసులో ఏదీ దాచుకోదు. తొందరపడి మనము మాట అనడం కరెక్ట్ కాదు. కరెక్ట్. జాను తీసుకొచ్చిందంటే మీరు ఇంకోలా అర్థం చేసుకున్నారు. తనకి ఆటో బుక్ అవ్వకపోతే నేను డ్రాప్ చేస్తాను అన్నాను. ఇంటికొచ్చే ముందు దారిలో మీ అందరి గురించి చెప్పింది. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి ఇంటికొచ్చాను. జాను, మన బెడ్రూము, బాత్రూము, కిచెన్ వాటన్నిటి గురించి చెప్పావా ఏంటి? వదినా నువ్వు ఆపు. ఏమా, అబ్బాయి నిన్ను ఇంటి దాకా డ్రాప్ చేశాడు కదా, ఇంట్లోకి పిలిచి కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వాలి కదమ్మా. అన్ని పోటీల్లో గెలిచిన నీ ఆనందం చెప్పావు కానీ ఆ అబ్బాయి ఇంటి దగ్గర దిగబెట్టారని ఎందుకు చెప్పలేదు జాను? మనం మంచినీళ్లు కాఫీలు తీసుకురావడం సరే, ఆ కుర్రాడు పూలు పళ్ళు అన్ని పట్టుకొచ్చాడు. అవి ఎందుకు తీసుకొచ్చాడో ముందది కనుక్కోండి. పూలేమో ఆడవాళ్ళు పెట్టుకోవడానికి, పళ్ళేమో మగవాళ్ళు తినడానికి. ఆ మాత్రం తెలీదా నానమ్మా? అందుకేరా నిన్నలా బయటికి వెళ్ళి కాస్త లోకజ్ఞానం తెలుసుకోమనేది. అమ్మా ఒక్క నిమిషం. బాబు మీరు కూర్చోండి. పర్లేదు అంకల్, నేను కూర్చోవడం కోసం రాలేదు. నా మనసులోని మాట మీతో చెప్పెళ్దామని వచ్చాను. బిజినెస్లో $1 బిలియన్ సంపాదిస్తుంటాను. నా ఎత్తుకు తగ్గ ఆస్తులు, అంతస్తులు, నా బరువుకు తగ్గ ఆదాయాలు ఉన్నాయి. కానీ నాకంటూ ఇలా ఎవ్వరూ లేరు. నేను సంతోషంగా ఉండాలి అంటే నాతో
ఎవరైనా మాట్లాడాలి. నాకు భయం వేస్తుందంటే నా మీద ఎవరైనా కోప్పడాలి. నేను రిలాక్స్ అవ్వాలంటే నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఒకరుండాలి అంకల్. తెలుసో తెలియకో పొరపాటు చేస్తే కసురుకోవడానికి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంకల్. పండుగొస్తే దేవుడి దగ్గర దీపం పెట్టడానికి పనులున్నారు కానీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన నేను ఒక్కసారిలా పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి నాకు నానమ్మ లేదు. రాఖీ వస్తే నాకు ప్రేమగా రాఖీ కట్టడానికి అక్కా చెల్లెళ్ళు లేరు. హోలీ వస్తే రంగులు చల్లుకోవడానికి, ప్రేమని పంచుకోవడానికి అన్నదమ్ములు అనేవాళ్ళు లేరు. ఆకలేస్తే ఆర్డర్ పెట్టడం కాకుండా ప్రేమగా అన్నం పెట్టే అమ్మలేదు. ఏదైనా తప్పు చేస్తే మందలించడానికి మీలా పెద్దవాళ్ళు లేరు అంకల్. ఇవన్నీ కావాలంటే కుదరదు. కానీ ఇలాంటి కుటుంబం నాకు తోడుగా ఉండాలని నేను జానుని కోరుకుంటున్నాను. ఐ లైక్ హర్. మీరే కాదు అంకల్, ఒక అబ్బాయి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి అప్పుడే ప్రేమలో పడి వెంటనే నిశ్చితార్థం కోసం వస్తే ఎవరైనా కంగారు పడతారు. కానీ నేను జాను దగ్గర సిన్సియారిటీ, డిసిప్లైన్, అందం, అణుకువ, తెగువ నేను పోటీల్లోనే చూశాను. అప్పుడే మా పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. మీకు ఈ ప్రపోజల్ నచ్చితే జానుని నాకిచ్చి పెళ్లి చేయండి. తప్పుగా అనుకోకండి. ఎవరినో పంపించి మీ అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారో అన్న అనుమానం నాకు రాకూడదనే నేరుగా నేనే వచ్చి ఓపెన్గా చెప్పాను. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. వెంటనే నిర్ణయం చెప్పమని కాదు, ముందు నా గురించి తెలుసుకున్నాకే బాగా ఆలోచించి మీ కన్న కూతుర్ని నాకు ఇవ్వాలా వద్దా అన్న విషయం నిర్ణయించుకోండి అంకల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు కావాల్సింది భార్య మాత్రమే కాదు, మీలాంటి కుటుంబం. మీరు ఎస్ అంటే అమ్మ స్థానంలో అత్త ఉంటుంది, నాన్న ప్లేస్లో మావయ్య ఉంటారు. జాను మీద నా ఇష్టాన్ని నేను మీ అందరికీ తెలిపాను. ఇందాక కూర్చోమన్నారు కదా, నేను కుర్చీలో కూర్చోవాలి అనుకోవడం లేదు అంకల్. మీ అమ్మాయి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ మై విష్. ఆ పైన యాజ్ యువర్ విష్. బాబు,
ఇంటి గురించి తెలుసుకున్నారు, సంతోషం. కానీ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడం టైం తీసుకోండి, మీకు కరెక్ట్ అనిపించిందే చేయండి. బట్ ఆలోచిస్తూ వాటిని వాడిపోయేలా చేయకండి. వెళ్ళొస్తాను అంకల్. సీ యూ జాను. రే రాజు, చూస్తుంటే బాగా వింతగా ఉందిరా. ఏమైందిరా? మెకానిక్ శ్రీనివాస్ ఉన్నాడు కదరా, వాళ్ళ పెద్ద కూతురు తులసిని చేసుకోవడానికి వచ్చిన అతను కూడా పెద్ద కారే వేసుకుని వచ్చాడ్రా. గుర్తుందిరా. ఇప్పుడు వచ్చిన అతగాడు కూడా పెద్ద కారు వేసుకుని వచ్చి శ్రీనివాస్ చిన్న కూతుర్ని దిగబెట్టాడ్రా. పూలు పళ్ళు పట్టుకొని మరీ లోపలికి వెళ్ళిపోయాడు గాని ఒక్కదాన్ని కూడా చేసుకోడే అనుకుంటాంలే గాని చిన్న కూతురు జాను నెర్రజానరా. బాగా డబ్బున్నోడిని పటాయించిందిరా. ఆడు పడ్డాడనుకో ఆడిని శాంతం నాకించేస్తుంది. అంకుల్, పర్సనల్గా కలిసి మాట్లాడాలన్నారు. శ్రీకాంత్ గారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో, ఆ దేవుడు ఇలా రాయించాడో తెలియదు కానీ చనిపోవడానికి ముందు అంటే 4 రోజుల ముందు ఒక వీల్నామా రాశాడమ్మా. నాకు అమ్మ కూడా చెప్పలేదు అంకుల్. ఫ్యామిలీ ఫ్రెండే అంటున్నారు కదా, మీరైనా చెప్పాలి కదా లాయర్ గారు. పెళ్లి హడావిడిలో ఉంటారని నేను చెప్పలేదు భార్గవ్ గారు. వీల్నామా లాకర్లో సేఫ్గా ఉంది, కానీ అందులో ఉన్న మ్యాటర్ని మీకు తెలియజేయడానికి తీసుకొచ్చాను. ఆ శ్రీకాంత్ ఏంట్రా పోతాడని ముందే తెలుసా ఏంటి? ఇంత పగడబందీగా వీలునామా రాసుకు చచ్చాడు. మల్లిశెట్టి శ్రీకాంత్ అనే నేను నా ప్రాణాతి ప్రాణమైన నా కూతురు ఖుషి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వీలునామా రాస్తున్నాను. అనుకోకుండా ఏదైనా జరిగి నా బిడ్డకు నేను దూరం అయితే నా తదనంతరం ఈ ఆస్తి మొత్తం తనకే దక్కాలి. ఖుషీకి 18 సంవత్సరాలు వచ్చే వరకు తన బాగోగులు చూసుకున్న వారికి ఈ ఆస్తిలో 10వ వంతు ఇవ్వబడును. ఇంకో 10% మా అమ్మ వసుంధరాదేవి గారికి, 5% మా చెల్లెలు సుపర్ణికకు, వచ్చేలా చూడమని లాయర్ శంకర్రావు గారిని రాతపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. సుపర్ణికకు 5% అంటారా? వీల్నామాలోని రూల్స్ని ఎవరైనా అతిక్రమిస్తే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి చెందుతుంది.
ఇట్లు మల్లిశెట్టి శ్రీకాంత్. ఇంకేముంది, సుపర్ణిక వాళ్ళ అమ్మ కూడా లేదు. అది కలిపితే గాని సుపర్ణికకి 10% రాదు. పిల్లని చూసుకుంటే ఇంకో 10% తోడయ్యేది. ఈ పావు భాగంతో నా బంగారు కోడలు బతకగలదా? అంకుల్, నేను ఆ వీలునామా చూడొచ్చా? సారీ అమ్మా, ఖుషీ పాపతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండాలి. వారి సమక్షంలోనే ఆ వీలునామా తీసి చూడాలి. మేం ఖుషి అత్తమామలం సార్, ఒకసారి తెప్పించండి. సారీ సార్, వీలునామా తెప్పించడం కుదరదు. ఇంకో విషయం ఏంటంటే అది ఎప్పుడు తీసి ఎవరికి చూపించాలో కూడా అందులో శ్రీకాంత్ గారు రాసి పెట్టారు. అమ్మ సుపర్ణిక, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక ఉంటానమ్మా. అలాగే అంకుల్. కాఫీ మట్టుకు గుటుక్కున మింగి మాకు మింగుడు పడని విషయాన్ని చెప్పిపోయాడు ఈ లాయరు. ఇంకేముంది, ఆస్తి మొత్తం గోవింద. మేము లేకపోతే తప్ప పని అవ్వదన్నట్టు చూస్తున్నారేంటి? శుభకార్యం పట్ల నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ ఉండాలిరా. ఏంటో అది. మిమ్మల్ని అందరినీ భోంచేసిన తర్వాత కూడా ఇక్కడ ఎందుకు కూర్చోమన్నానంటే మీకు విషయం చెప్పాలి. జాను నచ్చాడని ఆ అబ్బాయి ఇచ్చాడు కదా, ఆ అబ్బాయి గురించి మాట్లాడాలి. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏముంది నాన్న? తలా కొంచెం వేసుకున్నా సరే అలాంటి రిచ్ ఫెలోని అల్లుడిగా తీసుకురాలేము. తులసి కూడా కోటీశ్వరుడే భర్తగా వచ్చేవాడు. ఖుషి, బయటికి వెళ్ళి భోంచేద్దామా? అక్క, నువ్వు కూర్చో. మేమిద్దరం ఇక్కడ ఉండాలి అంటే జరిగిపోయిన వాటి గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలి. నేను నోరు మూసుకుంటానులే జాను. నీ పెళ్లిలో పప్పన్నం తినేటప్పుడు మాత్రమే నోరు తెరుస్తాను. బాగా తెరుద్దుగాని లేవే. ముందు అసలు విషయం మాట్లాడండి. అసలే ఆ కుర్రాడు ముక్కుసూటి మనిషిలా ఉన్నాడు. నిర్మోహమాటంగా ఇంట్లోకొచ్చి మీకు భారం తగ్గిస్తాను అన్నాడంటే దేవుళ్ళా చూడాలి. పెళ్లి కొడుకులా చూడొద్దా? అలా చూడమని సంతోష్ చెప్తున్నాడ్రా. అందరూ ఒక మాట మీదుంటే బాగుంటుందని ఇక్కడికి పిలిచాం. నిజంగానే కోట్లున్నాయా, లేకపోతే 2 కోట్లు కొని అవే వేసుకొని తిరుగుతున్నాడేమో చూడండి. అలాంటి వ్యక్తి అయితే కాలేజీలో జరిగిన పోటీలకి చీఫ్ గెస్ట్ గా పిలవరు కీర్తి. కీడించి మేలించమని చెప్పారుగా పెద్దలు. కాదనట్లేదు, కానీ అర్హత ఉంటే తప్ప కాలేజ్ ప్రోగ్రామ్కి అతిథిగా పిలవరు కదా. కానీ ఒక మాట జానుని కూడా అడగాలమ్మా. ఇక్కడే ఉందిగా జాను. నిన్ను కారులో తీసుకొచ్చిన వాడు పల్లకీలో తీసుకెళ్తాడంట. నీకిష్టమేనా? అసలేం ఆలోచిస్తున్నారు మీరు? అక్క పెళ్లి కాకుండా నా పెళ్లి గురించి ఎందుకు? నువ్వంది కరెక్టే జాను.
అది ఇంటికి మంచిది కూడా కాదు. ఆ శ్రీకాంత్తో పెళ్ళనుకున్నప్పుడు అంతా మంచి అనుకున్నాం. జరిగిందేంటి? ఈ రెండిటికి ముడిపెట్టకండి అసలు. అక్క విషయం గురించి మాట్లాడితే వెళ్ళిపోతానన్నాను కదా. జాను, అన్నయ్య అన్నది కరెక్టే కదా. ఈ రెండింటికి ముడి పెట్టద్దు. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరి జాతకాలు ఒకేలా ఉండాలని లేదుగా. నా తర్వాతే అని అనుకుంటే ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చే మంచి చేజారిపోవచ్చు.